మాజీ మంత్రి దేవినేని నెహ్రూ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి అంబులెన్స్ లో విజయవాడ తీసుకొచ్చారు. గుణదలలోని తన స్వగృహానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతదేహాన్ని చేర్చారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, ఇతర ముఖ్య అనుచరులు నెహ్రూ మృతదేహం వెంట హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. నెహ్రూ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉదయం నుంచే ఇంటి వద్దకు చేరుకున్నారు. తెదేపా సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా ఖాన్, పార్టీ నేతలు, అభిమానులు మృతదేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. నెహ్రూ భౌతిక కాయాన్ని ఆయన సొంతూరు గుణదలలోని పాత నివాసంలో ఉంచారు. కుటుంబ సభ్యులు కాసేపు మృతదేహాన్ని చూసిన తర్వాత ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. జిల్లా రాజకీయాల్లో మన వంతు ఒక మార్క్ ఏర్పరచుకున్న వ్యక్తి మన నెహ్రూ గారు. ఆనాడు ఒక యూనియన్ లీడర్గా, అదేవిధంగా స్టూడెంట్ బాడీ లీడర్గా ఉన్న వ్యక్తి అన్నగారు పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకి నిరంతరం సేవ చేసిన వ్యక్తి. ఈరోజు నేను కూడా ఇంకా తేలుకోవాల్సింది. పొద్దున్న నాకు ఫోన్ వచ్చినండి, నేను కూడా చాలా షాక్ అయ్యా. కరెక్ట్గా ఒక నెల క్రితమే అన్న ఆఫీస్కి వచ్చి ఆయనతో పాటు కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చేరారో వాళ్ళందరికీ ఓపికగా 2.5 గంటల నుంచి నాతో ఒక్కొక్కరిని పేరుతో నాకు పరిచయం చేస్తాం జరిగింది. గత 45 రోజుల్లో నేను ఎప్పుడు చూస్తున్నా నాకు టైం టు టైం ఫోన్ చేసి సలహాలు ఇచ్చేవారు. ఇట్లా చేస్తే బాగుంటుంది, అంటే అట్లా చేయి, కార్యకర్తలకు ఇట్లా చేస్తే బాగుంటుంది. ఒకసారి ఒకటి నమ్ముకుంటే, ఒక్కసారి ఆయన అనుకుంటే అది సాధించే వరకు నిరంతరం ఆయన కష్టపడే వ్యక్తి, ఒక పద్ధతి ప్రకార సిద్ధాంతాలతో ఉన్న వ్యక్తి. ఈరోజు అలాంటి వ్యక్తి, అలాంటి నాయకుడు, అలాంటి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కోల్పోతాం జరిగింది. ఆయన కుటుంబానికి, అదేవిధంగా ఆయనతో పాటు ఉన్న కార్యకర్తలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున అండగా నిలబడతాం. రాబోయే రోజుల్లో ఆదుకుంటాం. అవినాష్ కూడా గత 6 నెలల నుంచి ఒక స్నేహితుడయ్యాడు. ఎప్పుడు కంపడినా చాలా ఆత్మీయంగా కలిసి మాట్లాడుకుని రాజకీయాలు మాట్లాడుకునే మిత్రులం. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ ఉంటుందని నేను సెలవిస్తున్నాను. మరి ఆయనతో ఇంజనీరింగ్ అయిన తర్వాత హైదరాబాద్లో ఎమ్మెల్యే కోర్ట్స్లో ఇద్దరం కూడా మరి ఆయనతో పాటే నేను ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవాడిని. ఇవాళ నెహ్రూ గారు లేని లోటు కృష్ణా జిల్లా రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో తీర్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మరి సోదరుడు అవినాష్ని కూడా మంచి రాజకీయ భవిష్యత్తు, అవినాష్ని మరి ఎంతో అభివృద్ధి తీసుకురావాలని మరి అన్ని విధాలుగా కూడా రాజకీయంగా తనతో పాటు తిప్పి మా అందరితో పాటు కూడా కలిసి ప్రయాణం చేయించిన వ్యక్తి నెహ్రూ గారు.